బీఆర్ఎస్ ఏలుబడులు ఉన్నప్పుడు ఎవరైనా కొత్తగా కంపెనీలు పెట్టాలనన్నా ఆఫీసులు తెరవాలనన్నా ముంబై నోయిడా బెంగళూరు అసొంటి సిటీల్లో ఆఫీస్ కిరాయిలు తడిచి మోపడైతున్నాయని హైదరాబాద్ దిక్కే చూస్తుండేది. బీఆర్ఎస్ ఏలుబడుల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి హైదరాబాద్ స్వర్గధామం లెక్క వెలుగులు జిమ్మింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలా ఉన్న ఆఫీసులు కూడా షట్టర్లు బంద్ చేసి మూసుకునే కథ అవుతుందని కొద్ది రిపోర్ట్లే చెప్తున్నాయి. మన కాంగ్రెస్ పరిపాలన అంటే మామూలుగా ఉండదు కదా. ఎవరైనా కొత్తవి తెచ్చేందుకు పోటీ పడుతుంటారు కానీ మన ది గ్రేట్ పాలకులు ఉన్న ఎల్లగొట్టేందుకు ఆరాట పడుతుంటారు. బోత్ ఆర్ నాట్ సేమ్ అని అనిపిస్తుండ్రు. హైదరాబాద్లో ఒకప్పుడు ఆఫీస్ స్పేస్ లీజింగ్ తీసుకున్నట్లా మస్తు డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆఫీస్ బిల్డింగ్లు పడావు పడి ఉన్న కిరాయికొచ్చి తీసుకునేటోళ్ళే కరువైనరు. హైదరాబాద్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఆఫీసులు పెట్టేందుకు ఉరుకులాడుతుండే. ఏమంటే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి సంది ఆఫీసులు పెట్టేందుకు కంపెనీలు వెనక ముందు అవుతున్నాయి అన్న మాటలు వస్తున్నాయి. సర్కారు పట్టింపు లేని తనంతో ఉన్న కంపెనీలు కూడా దుకుణం మూసేసి ముల్లెమూట సదురుకొని పోయేటట్టు కనబడుతుందట పరిస్థితి అని హైటెక్ సిటీ దిక్కు ఉండేటోళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. నిరుడితోటి పోటీ పోలిస్తే ఆఫీసు బిల్డింగ్లు కిరాయికి తీసుకునే దాంట్లో 54% తగ్గిపోయింది. పోయిన సంవత్సరం Q3 2023లో 2.38 మిలియన్ చదరపు అడుగులున్న బెంగళూరు ఆఫీస్ స్పేస్ను దాటేసి మన హైదరాబాద్ 2.70 మిలియన్ చదరపు అడుగులతోటి ఇండియాలోనే నెంబర్ 1 నిలబడ్డది. కానీ కొత్త సర్కారు వచ్చినాక ఇయ్యాల అది హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్లా 1.26 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. కానీ ఇదే టైంలో బెంగళూరు పూణే ఢిల్లీ చెన్నైలో మాత్రం పెరిగింది. మరి ఇట్లెందుకైందో మీరే కామెంట్లలో చేయండి. ఇది ఎవరి పనితనమో చెప్పుండ్రి.